ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం హెచ్ఎండి వాళ్ళ నుంచి అనమాట. సో హెచ్ఎండి వాళ్ళు టచ్ 4G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసారు. ఈ స్మార్ట్ ఫోన్ చూస్తే 4,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తే ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇది హెచ్ఎండి వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో కూడా ఉంది. కుదిరితే దీనికి సంబంధించిన సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మాత్రమే ఇది పాత నోకియా ఫోన్ ఉండే కాంపాక్ట్ ఫోను. సో దానిలాగానే అనిపిస్తుంది. సో ఇది స్మార్ట్ ఫోన్ కమ్ ఫీచర్ ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది బై. సో చూద్దాము. చిన్న సైజు ఉంది, 3.5 ఇంచెస్తో పాటు కూడా వస్తుంది. ఎలా ఉంటుంది ఏందనేది మాత్రం సపరేట్ డెడికేటెడ్ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ ఇంకొన్ని న్యూస్ చూసుకుంటే మాత్రం మోటరోలా మంచిగా మోటరోలా G06 పవర్ స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది. 4G స్మార్ట్ ఫోన్ బై ఇక్కడ 7,500 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. అక్టోబర్ 11th రోజున సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లావా వాళ్ళ నుంచి ఇండియన్ బ్రాండ్ లావా ఉంది కదా బై. లావా స్టార్క్ 2 స్మార్ట్ ఫోన్ అవుతుందా బై త్వరలో లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే హింట్స్ అయితే పెట్టిరు. సో ఇది 8 ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. దాని తర్వాత చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ M17 5Gకి సంబంధించి నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ హింట్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇది అక్టోబర్ 11th లాంచ్ అవుతుంది అనేసి అయితే అంటే సేల్ బై అమెజాన్ అనేసి. ఇక్కడ 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. కొన్ని గొర్రెల క్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. బాగానే ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. సో అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయినప్పుడు మీకు సపరేట్ డెడికేట్ వీడియో అయితే చేస్తాను. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గింప్ అనమాట బై. సో గింప్ ఇది జెన్యూ ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో కొత్త అప్డేట్ తీసుకొచ్చారు 3.0.6 అప్డేట్. సో ఇది వచ్చేసరికి ఫోటోషాప్కి ఫ్రీ వర్జన్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఫోటోషాప్ లాగా అయితే పనిచేయదు, కానీ ఫ్రీగా కావాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. దీంట్లో నాన్ డిస్ట్రక్టబుల్ ఫిల్టర్స్ని అయితే ఇంక్లూడ్ చేసారు. అండ్ టెక్స్ట్కి గ్లిచ్ వచ్చేది అనమాట. సో క్రాష్ అయిపోయేది, బగ్ వచ్చేది, వీటిని కూడా సాల్వ్ చేసారు అనమాట ఈ అప్డేట్లో. అడోబ్ ఫోటోషాప్కి సంబంధించిన బ్రష్ కంపాటబిలిటీ తీసుకొచ్చారు. అండ్ ఇది CMKY ACB ప్యారిటీ ఏదైతుందో దాన్ని కూడా ఫైల్స్ ఫిల్టర్ కూడా చేసారు అనమాట. సో CMKY కొన్ని కంపాటబిలిటీ కూడా వచ్చింది. ట్రై అయితే చేసుకోవచ్చు. మోస్ట్లీ నా థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ నుంచి నేను క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే JEDEC వాళ్ళైతే అనౌన్స్ చేశారు. యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ UFS ఏదైతుందో దాని కొత్త వర్షన్ తీసుకొచ్చారు. UFS 5.0 తీసుకొచ్చారు. 10.8 GB/s సీక్వెన్షియల్ స్పీడ్స్ని అయితే తీసుకొస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లాంచ్ అనేసి అయితే అనుకోవచ్చు. మెల్లమెల్లగా ఈ ఇయర్ ఎండింగ్ లోపల మనకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్తో మోస్ట్లీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డెవిల్ మే క్రై 4 స్పెషల్ ఎడిషన్ ఏదైతే గేమ్ ఏదైతే ఉందో మీకు 500 రూపాయలకు అవైలబుల్ ఉంది. స్టీమ్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. UPI పేమెంట్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నేను ట్రై చేశాను. UPI నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. పేమెంట్స్ అయిపోతాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే డెవిల్ మే క్రై 4 జర బాగుంటుంది బై. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ డెవిల్ మే క్రై సిరీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఓల్డ్ గేమే, కొత్తదేం కాదు. లైక్ మీకు 2GB ర్యామ్ ఉన్న ఓల్డ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉన్న సరిపోతుంది. డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి బై. కానీ మంచి గేమ్ ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2015 అనమాట, ఇప్పటికైతే 10 years బ్యాక్ గేమ్. మంచి ఈ గేమ్ ప్లే అయితే ఎక్స్పీరియన్స్ పొందుతారు అన్నమాట. సో ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.